మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. యుద్ధం ఎంత భయంకరంగా మారుతుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. ఒకప్పుడు సైనిక స్థావరాలపై మాత్రమే దాడులు జరిగేవి, కానీ ఇప్పుడు యుద్ధం సామాన్య ప్రజల జీవితాలనే లక్ష్యంగా చేసుకుంటోంది. చేతిలో ఆయుధం లేని ఓ సాధారణ కూరగాయల వ్యాపారిని ఓ డ్రోన్ కిలోమీటర్ల దూరం వెంబడించి టార్గెట్ చేయడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన భయానక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం రోజురోజుకు మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. ఇరు దేశాల మధ్య దాడులు కొనసాగుతున్న వేళ తాజాగా ఉక్రెయిన్లోని కేర్సన్ నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. యూరి అనే 52 ఏళ్ల కూరగాయల వ్యాపారి తన రోజువారీ పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో ఒక్కసారిగా ఓ డ్రోన్ అతడి వైపు దూసుకొచ్చింది. ప్రమాదాన్ని గమనించిన యూరి పరిస్థితిని వెంటనే అర్థం చేసుకున్నాడు. తన ప్రాణాల గురించి ఆలోచించే ముందు తన భార్యను సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోవాలని గట్టిగా అరుస్తూ హెచ్చరించాడు. ఆ తరువాత అసలు భయానక దృశ్యాలు ప్రారంభమయ్యాయి. డ్రోన్ నుంచి తప్పించుకోవడానికి యూరి తన వాహనం చుట్టూ పరుగులు తీశాడు. కానీ డ్రోన్ మాత్రం అతన్ని వదలలేదు. అతడు ఎటు తిరిగినా అదే దిశలో వెంబడిస్తూ దాడికి ప్రయత్నించింది. ప్రాణాలు కాపాడుకోవడానికి యూరి చేసిన ప్రయత్నం మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. చివరికి డ్రోన్ అతడి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. పేలుడు సంభవించడంతో యూరి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని అతన్ని హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోను ప్రపంచం చూడాలని అమాయక పౌరులపై రష్యా దళాలు ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇలాంటి దాడులు అంతర్జాతీయ మానవతా చట్టాలకు విరుద్ధమని, అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం స్పష్టమైన వార్ క్రైమ్ అని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని కూడా ఆయన కోరుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై రష్యా నుంచి ఇప్పటి వరకు అధికారిక స్పందన వెలువడలేదు. ఈ దాడికి సంబంధించిన పరిస్థితులపై స్వతంత్రంగా నిర్ధారణ కాలేదు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఇటీవల కాలంలో డ్రోన్ వార్ఫేర్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇరు దేశాలు నిఘా, దాడులు, లక్ష్యాల గుర్తింపు కోసం అత్యాధునిక డ్రోన్లను వినియోగిస్తున్నాయి. అయితే ఈ ఘటనలో డ్రోన్ నేరుగా ఓ సాధారణ పౌరుడిని వెంబడించి దాడి చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది తమ ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు డ్రోన్ల ద్వారా కూడా సాధారణ ప్రజల ప్రాణాలకు ముప్పు పెరుగుతుంది అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న ఈ వీడియో యుద్ధం ఎంతటి విషాదాన్ని మిగులుస్తుందో మరోసారి గుర్తు చేస్తోంది.